హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పూట మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి శుభవార్త 26వ అధ్యాయం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 28 వచనాన్ని మనందరం కూడా చదువుకుందాము. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ రక్షణ కార్యమును బట్టి స్తోత్రాలు. మా రక్షణ కొరకై, మా పాప క్షమాపణ కొరకై మీరు చిందించిన ఆ నిబంధన రక్తము కొరకై స్తోత్రాలు. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీ రాక కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. వినే చెవులు, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి. మీ ఆధీనమునకు, మీ ఆత్మ నడిపింపునకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రభురాత్రి భోజనం చేయడానికి వచ్చాం. ఏ భోజనం చెప్పండి? ప్రభురాత్రి భోజనం చేయడానికి మనం వచ్చాం. ప్రభురాత్రి భోజనము అంటారు, ప్రభు బల్ల అని అంటారు. ప్రభు బల్లను భుజించడానికి మనందరం కూడా కూడి వచ్చాం. ప్రభు యొక్క సంస్కారము అంటారు. ఈ సంస్కారాన్ని చేయడానికి మనందరం కూడా కూడి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. అనగా రొట్టె తినడానికి వచ్చాం. రొట్టె అంటే యేసుక్రీస్తు యొక్క శరీరమును సూచించుచున్నది. ద్రాక్షరసము అనగా యేసుక్రీస్తు యొక్క రక్తమును సూచించుచున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనందరము కూడా ప్రభు బల్లలో పాలు పొందడానికి సిద్ధపడాలి. అనాలోచనగా, అశ్రద్ధగా, ఇంటిలో ఏదో భోజనం చేసినట్టుగా కాదు. ఇది ఆత్మీయ భోజనం కాబట్టి, ఆత్మ సంబంధమైనది కాబట్టి, మనము ప్రభు భోజనం చేయడానికి ఆయతపడాలి, సిద్ధపడాలి. మనల్ని మనము సరిచేసుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది ఎవరు ఈ ప్రభు భోజనము తినాలి, ఏ విధంగా ఈ ప్రభు భోజనము తినాలి అనేది బైబిల్లో రాయబడ్డది. ఎవరు తినాలి, ఏ విధంగా తినాలి అనే మాటలు మనం కొన్ని మాటల ధ్యానం చేసి ప్రభు బలలో పాలు పొందుకుందాం. స్తోత్రం చెప్పండి మీరందరూ. దేవునికి మహిమ కలుగును గాక. లేవి కాండం చూడండి. ఎవరు ప్రభు భోజనము తినాలి, ఎవరు తినకూడదో అక్కడ రాయబడింది. లేవి కాండము 22వ అధ్యాయము 10-11 వచనాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. రాయబడింది ఏంటంటే, లేవి కాండము 22వ అధ్యాయము 10-11 వచనాన్ని చూద్దాం మనందరం కలిసి. అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు. ఆగండి. ప్రభు భోజనము చాలా విలువైంది, శ్రేష్టమైంది. కాబట్టి ప్రభు బల్ల దగ్గరికి వచ్చేసరికి మనం జాగ్రత్త పడాలి. ఎవరు తినకూడదో, ఎవరు తినాలో
బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. నా వైపు చూడండి, మీరు చదివిన తర్వాత నా వైపు చూడాలి. మీరు ఇంటికి వెళ్ళినాక ధ్యానం చేయొచ్చు. వింటున్నారా మీరు? ఏమని దేవుడు చెప్పాడంటే, అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. ఎవరు తినొద్దు? అన్యుడు తినొద్దు. మరి ఎవరు తినాలి? విశ్వాసులు తినాలి, దేవుని బిడ్డలు తినాలి, ఆత్మీయులైనటువంటి వారు తినాలి. అన్యుడు తినకూడదు. వింటున్నారా మీరు? మీరు చెప్పాలి. మీరు చెప్తే మీకు బాగా అర్థమవుతున్నట్టు నేను కూడా గ్రహిస్తాను. ఎవరు తినకూడదు? అన్యుడు. అన్యుడంటే ఎవరు? దేవుని ఎరగని వాడు, దేవుని నమ్మని వాడు, అంటే మారు మనసు లేనివాడు. అన్యుడు తినవద్దు. వింటున్నారు కదా? ఒకసారి పిల్లలు అల్లరి చేస్తుంటే మీరు జర చూడండి. నాకు వినబడుతుంది కానీ మీకు వినబడతలేదా? డిస్టర్బ్ చేస్తుంటే ఆపాలి కదా, అది కూడా పరిచర్యనే కదా. చెప్పండి, దేవునికి స్తోత్రం. నవ్వుతూ చెప్పండి. ఏదో శవం దగ్గర కూర్చున్నట్టు కూర్చుంటే బాగుంటుందా? అన్యుడు తినొద్దు. ఏమయ్యా డేవిడ్, అక్కడ చదవద్దు, ఇంటికాడ బైబిల్ ధ్యానం చేయండి, ఇక్కడ వినండి. నా వైపు మీరు చూస్తే వింటున్నారని నేను కూడా చెప్పగలుగుతా. ఎవరు తినకూడదు చెప్పండి? అన్యులు తినొద్దు. దేవుడు చెప్పాడు. ఇంకెవరు తినొద్దు? జీతగాడు తినకూడదు. మరి ఎవరు తినాలి? అక్కడ రాసింది చూడండి. అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును, యాజకుడు క్రయధనమిచ్చి కొనబడినవాడును, అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. ఈ ప్రభు భోజనం వాళ్ళు తినాలి. ఎవరు? కొనబడినవారు, ఇంటిలో పుట్టినవారు మాత్రమే తినాలి. కానీ అన్యుడు కానీ జీతగాడు కానీ దీంట్లో చెయ్యి వేయొద్దు. వింటున్నారా? బైబిల్ చూస్తున్నారేంటి అందరూ? ఇదే చూడాలి, వినాలి. నా వైపు చూడండి. అయితే నేను ఆలోచించిన, అన్యుడంటే ఎవరు? దేవుని ఎరగని వారు, దేవుడి గురించి తెలియని వాళ్ళు, నిజ దేవుని గురించి తెలవని వారు, విగ్రహారాధన చేసేవాళ్ళు అన్యులు. ఎవరు అన్యులు చెప్పండి? విగ్రహారాధన చేసేవాళ్ళు అన్యులు. నిజమైన దేవుడు గురించి తెలియని వాళ్ళు, నిజమైన సృష్టికర్తను వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి, ఈ లోకరక్షకుని వారు తెలుసుకోలేదు కాబట్టి, నిజమైన దేవుని వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు అన్యులు అని బైబిల్ సెలవిస్తుంది. ఒక విధంగా అన్యులను పాపులు అని కూడా పిలుస్తున్నది బైబిల్. అన్యులంటే ఎవరు? పాపులు. చాలామందికి దేవుడి గురించి తెలియదు. చాలామందికి ఇంకా ఇప్పటికీ దేవుని గురించి తెలియదు. టెక్నాలజీ పెరిగినప్పటికీ, జనరల్ నాలెడ్జ్ పెరిగినప్పటికీ, మనుషులు ఎంత అప్డేట్ అయినప్పటికీ ఇంకా నిజ దేవుని గురించినటువంటి అవగాహన లేదు, నిజ దేవుని గురించినటువంటి ఆలోచన లేదు. ఇంకా అన్యులుగానే మిగిలిపోయారు. ఆకాశము దేవుడు అంటారు, భూమి దేవుడు అంటారు, గాలిని దేవుడు అంటారు, అగ్నిని దేవుడు అంటారు. ఇంకా అన్నిటినీ, చెట్లను, గుట్టలను, పక్షులను, పశువులను, సమస్త జీవరాశులను కూడా ఈరోజు దేవుడుగా చేసుకొని ప్రజలు పూజిస్తున్నారు. అది దేవుని దృష్టికి ఏయమైనది. నిజమైన సృష్టికర్త ఉండగా, దేవుడు ఒకడే ఆయన ఉండగా, ఆయనను తెలుసుకోకుండా ఈరోజు అనేక మంది అన్యులుగానే మిగిలిపోయారు. దేవుని తెలవని వారు, దేవుని గురించి ఎరగని వారు, నిజ దేవుని నమ్మని వారు అన్యులు.
అన్యులంటే ఆచారాలను ఎక్కువగా చేసేవాళ్ళు. ఆచారాలు తెలుసు కదా మీకు, అన్య ఆచారాలు అని ఉంది బైబిల్లో. ఈ అన్యులు ఏం చేస్తారంటే ఆచారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా చెప్పాలంటే ఏమంటారు దాన్ని, వాస్తు అనేటువంటి దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అన్యులు. పెళ్ళి చేస్తే పందిరి ఏ రోజు చేయాలి అని అంటారు. మూడాలల్లో వాళ్ళు పెళ్లి చేయరు. మూడాలు ఉంటాయి కదా, వాళ్ళు పెళ్లి చేయరు. మూడాలు పోయిన తర్వాత పెళ్లి చేస్తారు. మరి మూడాలు పోయిన తర్వాత పెళ్లి చేసిన వాళ్ళు ఎంతమంది చక్కగా ఉన్నారు? మూడాలల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఎంతమంది కుటుంబాలు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నాయి చెప్పండి? ఎందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు? ఎందుకు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు? ఎందుకు గొడవలు? ఎందుకు తగాదాలు? ఎందుకు విడుపు కాగితము, విడాకుల పత్రాలు ఎందుకు రాసుకుంటున్నారు? వీరు మూడాలల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు కారా? అంటే అన్యుల పద్ధతులు అవి అంతే. మూడాలల్లో పెళ్లి చేసుకుంటూ వాళ్ళు చక్కగుంటారని కాదు. క్రైస్తవులు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు తెలుసునా? చెప్పండి. ఎప్పుడైనా చేసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్షాకాలం చేసుకుంటారు, వేసవికాలం చేసుకుంటారు, శీతాకాలం చేసుకుంటారు, చలికాలం చేసుకుంటారు. ఏమయ్యా, దేవుని పిల్లలకు ఈ మూడాలతో పని లేదు, ఆచారాలతో పని లేదు. ఆత్మీయులకు అన్నీ మంచియే, అన్నీ పరిశుద్ధమే. యేసునామమున ప్రార్థన చేసి భుజిస్తే అన్నీ పవిత్రమే అని బైబిల్ సెలవిస్తుంది. ఆ మాంసం తినొచ్చా, ఈ మాంసం తినొచ్చా, పంది మాంసం తినొచ్చా అని అడుగుతారు కొంతమంది. తిను, నీకు ఇష్టమైతే. కప్పలు కూడా తిను, పాములను తిను. ఏమంటావు? కుక్కలను కూడా తిను నీకు ఇష్టమైతే. అది అపవిత్రమైంది, ఇది అపవిత్రమైంది అనేది ఏం లేదు. అన్ని పవిత్రములే. నీకు ఇష్టమైతే తిను. తింటోళ్ళు లేరా? చూస్తలేరా? అన్నీ తింటున్నారు కదా. ఏమయ్యా, అన్నీ తింటున్నారు. బైబిల్ కూడా రాయబడ్డది. నీకు అభ్యంతరం లేకపోతే ప్రార్థన చేసుకొని తింటే అది పవిత్రమే. ఆచారాలతో పని లేదు. దేవుని బిడ్డలకు, నిజమైన క్రైస్తవులకు, నిజమైన విశ్వాసులకు అన్య ఆచారాలతో పని లేదు. అన్యులాగా మనం బ్రతకవద్దు. దేవుని ఎరగని వారిలాగా మనం ఉండొద్దు. మనము దేవుని ఎరిగిన వారము, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళము, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళము, మనము దేవుని బిడ్డలము కాబట్టి మనకు ఆచారాలతో పని లేదు. నేను ఇప్పటికీ 200 పెళ్ళిళ్ళు చేసిన. చెప్పండి ఎన్ని? 200 పెళ్ళిళ్ళు చేసిన. నాకు కొంత అనుభవం ఉంది దాంట్లో. ఒక దగ్గర పందిరేశారు, టెంట్ వేసి పందిరేసి స్టేజ్ కూడా వేసేసారు. పూల దాన్ని ఏమంటారు, డెకరేషన్ కూడా వేసారు. ఆడికే 12-1 గంట అవుతుంది. నేను వెళ్ళిన ఆ పందిరి కిందికి వెళ్తే వాళ్ళు అది ఇప్పేస్తున్నారు. మళ్ళీ ఎవరో చెప్పారంట ఇది కరెక్ట్ లేదని. వాళ్ళు క్రైస్తవులే. ఇది కరెక్ట్ లేదు, మళ్ళీ ఇప్పి ఇక్కడ వేయండి అని మళ్ళా ఆ పూల పందిరిని ఇప్పి, డెకరేషన్ ఇప్పి మళ్ళీ ఇటేస్తున్నారు. అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చింది. యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. మనం ఏ దిక్కున చూడాలి చెప్పండి? ఏ దిక్కు మంచిది మనకు? ఏమయ్యా చెప్పరేంటి? మన దిక్కెవరు? యేసయ్య. మనం ఏ దిక్కు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. దేవుని వైపు చూసి ఏ పని అయినా చేయాలి. అది ఆశీర్వదకరంగా ఉంటుంది. కానీ ఆ దిక్కు బాగలేదు, ఈ దిక్కు బాగలేదు, ఈ దిక్కు బాగలేదు అని అన్ని ఆచారాల మాటలు విని ఈరోజు క్రైస్తవులు కూడా ఆ ఆచారాలే చేస్తున్నారు. వీళ్ళు క్రైస్తవులు కాదు, వీళ్ళు అన్యులే. అట్లాంటి వాళ్ళు ప్రభు భోజనంలో చేయి పెట్టొద్దు కూడా.
దేవునికి స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పు. పందిరి ఎప్పుడు వేయాలి, ఏ రోజు వేయాలి అని అన్యులు చూసుకుంటారు. క్రైస్తవులు చూస్తారా? చెప్పండి, చూస్తారమ్మా? మనం పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, అయ్యా మరి పందిరేస్తున్నాం ప్రార్థన చేయండి అనాలి, అంతేగాని ఏ రోజు వేయాలి, ఎన్ని గంటలకు వేయాలి అనేది క్రైస్తవుల ఆచారం కాదు. అది ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఒకళ్ళు ఏం చేస్తారు తెలిసిన, పందిరి వేసినాక ఎండిపోయింది పందిరి, పెళ్ళి అయిపోయింది, ఇప్పేసే పందిరి గురించి కూడా అడుగుతున్నారు. పందిరి ఎప్పుడు ఇప్పేయాలి, ఎండిపోయిన పందిరి. అవునా? వాళ్ళెవరు తెలుసా? క్రైస్తవులే. ఎండిపోయిన పందిరి ఎప్పుడు ఇప్పేయాలక్క అని ఈ అక్క పోయి అన్యురాలని అడిగింది. ఎంత సిగ్గుసేటు ఇది, ఎంత విచారకరం ఇది. ఒక క్రైస్తవులు చేయవలసిన పనేనా ఇది? పందిరి ఎప్పుడు వేయాలంటావు, మరి ఎండిపోయిన పందిరి ఎప్పుడు ఇప్పేయాలంటావా? ఈరోజు అన్యులంటే ఎవరంటే ఈ అన్య ఆచారాలు చేసేవాళ్ళే, అన్యుల ఆచారాలు చేసేవాళ్ళే. ఈరోజు క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు తెలుసునా? శిల్క పంచంగం చెప్పించుకుంటారు. నా చేయి చూడయ్యా, నా చేతిలో ఎన్ని గీతలు ఉన్నాయో చూడు అని ఆ శిల్క పంచంగము జ్యోతిష్కం చెప్పేవానికి చెయ్యి ఇస్తున్నారు. నేను చూసిన కొంతమందిని. ఆయన చెప్తుండు, ఏదేదో చెప్తుండు. వాని జాతకమే వానికి తెలియదు, నీ జాతకం ఏడ చెప్తాడు చెప్పు? వాని జాతకం బాగలేకనే ఆడుకుంటుండు రోడ్డు మీద, తినటానికి తిండి లేక. ఏమయ్యా, పరిస్థితులు బాగలేక రోడ్డు మీద ఏదో శిల్క పంచంగం చెప్పుకొని బ్రతుకుతే నువ్వు వెళ్ళి ఆడికి పోయి చేయి చూపిస్తావా? నువ్వు క్రైస్తవుడవేనా? క్రైస్తవురాలవేనా? అన్యుడవు కావా? నువ్వు అన్యురాలవు కావా? చెప్పరేంటి? ఈ ఆచారాలు చేసేవాళ్ళు అన్యులే. ఒకటి చెప్తుండు రోడ్డు మీద కూర్చొని, పంచాంగం చెప్తుండు. జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా, జరిగింది చెప్తా అంటుండు. ఒక ఆయన చెట్టు కింద కూర్చొని అంటుంటే ఒకడు వెళ్ళిండు, ఒక యవనస్తుడు, తిక్కరోడు, ఒక యవనస్తుడు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి మీ ఇల్లు కాలిపోతుంది అన్నాడు. ఇల్లు కాలిపోతుంది అన్నారు కదా, వీడియో ఏం చేసి తట్టబుట్ట చదువుకొని పెట్ట చదువుకొని ఒకటే పరుగు. ఇంటికి పోతే ఇల్లు మంచిగానే ఉంది, ఇల్లు కాలిపోలే. ఆ యవనస్తుడు ఎందుకన్నాడంటే, జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా, ఏదైనా చెప్తా అంటుండు కదా ఈయన, నీ ఇల్లు కాలిపోతుంది అన్నాడు ఒట్టిగానే. వీడు నమ్మి పరిగెత్తిండు. ఇల్లు బాగానే ఉంది, ఇల్లు కాలిపోతుంది కాలిపోతలేదని తెలవాలి కదా ఈ చెప్పటానికి. అందుకనే జ్యోతిష్కమును, శిల్క పంచంగమును, ఈ గ్యారడితనము, ఇంకేమంటారు దీన్ని, ఇట్లాంటివి చేయొద్దు. ఈ శకనగాండ్ర దగ్గరికి వెళ్ళి, ఈ కర్ణ పీచాచి దగ్గరికి వెళ్ళి చేయి చూయించుకోవడము వద్దు. క్రైస్తవులు చేయొద్దు ఇది. ఒకవేళ చేస్తే నువ్వు అన్యుడవు, అన్యురాలవు, అనుమానమే లేదు. నీవు ప్రభు బల్లలో పాలు పొందవద్దు. నా బిడ్డకు దిష్టి తాకింది, దిష్టి వేయించుకోవద్దని మంత్రాలు వేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా లేరా? ఇంకా నువ్వేం క్రైస్తవుడు మంత్రం వేయించుకుంటే? బైబిల్ సెలవిస్తుంది చూడండి, ఎక్కడ మాట రాయబడింది చూడండి. లేవికాండం 19వ అధ్యాయం చూడండి. లేవికాండం 19వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట రాసింది. దేవుడు ఏం చెప్పాడు? కర్ణపిశాచి గల వారి యొద్దకు పోకూడదు. ఎక్కడ పోవద్దు మనము? కర్ణపీచాచి వాళ్ళ యొద్దకు మనం పోవద్దు. సోదెగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలిగి చేసుకొనకూడదు. సోదె చెప్పే వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్ళొద్దు, మీరు పోయి అపవిత్రులు అవ్వద్దు. నేను మీ దేవుడిని యెహోవాను. ఆమేన్, హల్లెలూయా. సోదెగాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, జ్యోతిష్కం దగ్గరికి వెళ్ళొద్దు, గారడి విద్య వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, మాంత్రికాల దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్ళి మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనవద్దు. మీరు అక్కడ పోతే ఏమైపోతారు? అపవిత్రులైతారు. కాబట్టి మీరు అటు వెళ్ళవద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు ఎన్నో విషయాలు బైబిల్లో ఆయన చెప్పారు. ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము
10 నుండి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 18 అధ్యాయము 10 నుండి 12 వచనాలు, 10, 11, 12 వచనాలు మనం చూసినట్లయితే ఒక పట్టిక రాయబడింది. ఏంటది? తన కుమారుడైనను తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పు వానినైనను శకనములు చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను చిల్లంగితనము గల వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిచాచి గల నడువాడు వానినైనను కర్ణపిచాచి నడుగు వారినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకుడి. మీ మధ్యన ఉండనీయకుండి వాళ్ళని ఎల్లగొట్టండి. సంఘంలో కూడా అలాంటి వాళ్ళు వద్దు. పరిశుద్ధ సంఘములో, దైవుని సన్నిధిలో అలాంటి వాళ్ళు ఉండడము వద్దు. వాళ్ళని ఎల్లగొట్టేసేయండి. వాళ్ళు నా పరలోకము రారు, నేను వాళ్ళకు పరలోకాన్ని ఇవ్వను, వాళ్ళు నరకానికే పాత్రులు. చెప్పరేంటి? స్తోత్రం చెప్పండి ఒకసారి. పొలంలో పారబోయిందని ఒక రైతు సోదె చెప్పేవాని దగ్గరికి వచ్చిండట. ఎవరు? పొలంలో చెలక పారబోయిందని ఒక రైతు సోదె చెప్పేవాని దగ్గరికి వస్తే, సోదె చెప్పేవాని గేదె పోయిందని వాడు బాధపడుతుండట. నా పార ఎవరు ఎత్తుకుపోయారో చెప్పయ్యా అని చెప్పించుకోవడానికి వస్తే ఆ సోదె చెప్పేవాని గేదె పోయి వాడు బాధపడుతున్నాడు. ఆ గేదె ఎడపోయిందో ఏమో వానికే తెలియదు. ఈయన పార సంగతి ఏడ చెప్తాడు చెప్పు? ఈ సోదెగాళ్ళ దగ్గరికి కానీ మంత్రకాల దగ్గరికి కానీ వెళ్ళవద్దు. వెళ్ళి మిమ్మల్ని మీరు అపవిత్ర పరుచుకొనవద్దు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవునికే మహిమ. కాబట్టి ఇలాంటి వారు ప్రభు బల్లలో పాలు పొందవద్దు. ఆచారాలు చేసేవాళ్ళు ప్రభు బల్లలో పంపులు పొందవద్దు. ఎవరు అన్యులంటే ఎవరు చెప్పండి? దేవుని ఎరగని వారు. అన్యులంటే ఎవరు చెప్పండి అయ్యా? దేవుని ఎరగని వారు. దేవుని గురించి వాళ్ళకి తెలియదు. దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించలేదు కాబట్టి వాళ్ళు అన్యుల ఆచారాలు చేస్తూ ఉంటారు. అన్య ఆచారాలు, మనుషులు ఆ పద్ధతులను దైవోక్తులుగా వాళ్ళు భావిస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అన్యుల్లాగా ఉండొద్దు. అన్యుడు తినకూడదు. ఇది అన్యుడు ఎవడా అంటే దేవుని నమ్మిన వాళ్ళ దాంట్లో కూడా అన్యులు ఉన్నారు. ఏమంటారు? దేవుని నమ్మిన దాంట్లో వాళ్ళ కూడా అన్యుడు. తీతుకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఎవరు? పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక 1:16 వచనం. తీతుకు రాసిన పత్రిక 1:16 వచనంలో క్రైస్తవులు అన్యులుగా ఉన్నారట. ఎలా ఉన్నారు చూడండి. అవును, మరి ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా క్రమశిక్షణ లేదు కదా. ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా జీవిస్తారు, ఎట్లా పడితే అట్లా ప్రవర్తన చేస్తారు. వాళ్ళ క్రియలేం బాగలేవు, దేవునికి నచ్చట్లేదు. అట్లాంటి వాళ్ళు ప్రభు బల్లలో చెయ్యి వేయొద్దు. తీతుకు రాసిన పత్రిక 1:16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ, దేవుని ఎరుగుదుమని వాళ్ళు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై ఉన్నారు. తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అర్థమైందా? వీళ్ళు ఎవరంట? దేవుని నమ్ముకున్న పిల్లలే. ఎలా ఉన్నారంటే మేము దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారు కానీ వారి క్రియల వలన వారు దేవుని ఎరగమన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయంటే అబద్ధాలు. క్రైస్తవుడు అబద్ధం ఆడొచ్చునా? దొంగతనాలు. క్రైస్తవులు దొంగతనం చేయొచ్చునా? చెప్పరండి. బూతులు. క్రైస్తవులు బూతులు మాట్లాడవచ్చునా?
గొడవలు. క్రైస్తవులు గొడవలు ఆడతారా? జగడాలు పెట్టుకుంటారా? దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, క్రైస్తవులంట్లా వ్యభిచారాలు. ఓ క్రైస్తవుడు అయి ఉండి వ్యభిచారాలల్లా పాల్పొందొచ్చునా? ఈరోజు ఏమైపోతున్నారు వీళ్ళంటే, అన్యుల కంటే అద్మానముగా దేవుని సంఘములో కొంతమంది శరీరానుసారులుగా, ప్రకృతి సంబంధులుగా, నీచులుగా, అసహ్యులుగా. ఏమని రాశాడు ఆయన పౌలు భక్తుడు? అసహ్యుల 16వ వచనంలో ఏమంటాడు ఆయన? అసహ్యులు, అవిధేయులు అంటే మాట వినని వారు. క్రైస్తవుడు విధేయుడై ఉండాలి. దైవ సేవకుడు చెప్పిన వినాలి, దేవుడు చెప్పిన మాట వినాలి, పెద్దలు చెప్పిన మాట వినాలి. ఈరోజు మాట వినేవాళ్ళు లేరు, విధేయులు లేరు, అవిధేయులు, అసహ్యులు. వాళ్ళ క్రియలు చూస్తే కొన్నిసార్లు దేవుడే అసహ్యపడతాడు. వీళ్ళు క్రైస్తవులేనా? వీళ్ళు బలలో పాలు పొందవచ్చా? నువ్వు అన్యుడి కంటే హీనంగా ఉన్నావు కదా. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఏమి రాయబడింది తెలుసునా? యెహోవా ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములనైనను ఆ తరుము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఆగండి. ఏం తరం పుట్టింది? ఇప్పటోళ్ళు ఎట్లున్నారు? ఇప్పటోళ్ళు దేవుని ఎరగని వాళ్ళు, అన్యులు కాకపోతే క్రైస్తవులు. అయ్యలు తల్లికి మారు మనసు లేదు, పిల్లకు మారు మనసు లేదు, తండ్రికి లేదు, కొడుకుకు లేదు. దేవుని కార్యాలను, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సంఘములో పరిచర్య చేయనియ్యరు. దేవుడు ఉత్తగానే మెచ్చుకుంటాడా? దేవుడు ఉత్తగానే ఆశీర్వాదాలు పంపిస్తాడా? ఎందుకు భ్రమపడుతున్నారు? పొట్టి క్రైస్తవులుగా మీరు ప్రవర్తించుడు కాదు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసునా? దేవుని ఎరిగిన బిడ్డలుగా ఉండాలి. దేవుడు అంటే భయము, భక్తి కలిగిన బిడ్డలుగా ఉండాలి. దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి పరిగెత్తుకొని రావాలి. దేవుని ప్రేమించే మనసు మనకు ఉండాలి. మనం దేవుని బిడ్డలముగా అని చెప్పుకుంటున్నాం, కానీ దేవుని బిడ్డల మనస్తత్వం మనలో లేదు. తరం పుట్టిందంట. యెహోవానైనను ఇశ్రాయేలు కొరకు యెహోవా చేసిన కార్యములనైనను ఎరగని తరం పుట్టింది. ఒకప్పుడు భక్తులు మంచిగానే ఉండే, ఇప్పుడు తరం ఖరాబ్ అయిపోయింది, చెడిపోతుంది. ఆనాటి భక్తులు బాగా ఆత్మీయంగా ఉండి సేవ చేశారు. వారి పిల్లలు ఈరోజు దేవుని ఎరగని స్థితిలో వచ్చేసారు. ఎంత సిగ్గుసేటిది! క్రైస్తవులని చెప్పుకుంటూ అన్యుల కంటే అద్మానంగా బ్రతుకుతావా? క్రైస్తవుడు తాగుబోతు అవుతావా? క్రైస్తవులు ఎక్కడ కూర్చున్నారు? సినిమాల్లో కూర్చుంటారా? అబ్రహాము, మోషే, యోసేపు అని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని కళ్ళు కంపౌండ్లో కూర్చుంటావా? క్రైస్తవుడవేనా నువ్వు? సినిమా హాల్లో కూర్చొని సినిమాలు చూస్తావా? క్రైస్తవుడవేనా నువ్వు? కబ్బులలోకి వెళ్ళి కూర్చుంటావా? రోడ్ల మీద తిరుగుతావా? నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావా? నీకు దేవుని భయం ఉందా? క్రమం ఉందా? నీకేమన్నా భక్తి భావన ఉందా నీకు? క్రైస్తవులం అన్యుడవు. అందుకే నువ్వు బల్లలో పాలు పొందొద్దు. క్రైస్తవ లక్షణాలు లేవుని. ఏమన్నారు? వాళ్ళ గుణం ఏముందంట? పౌలు ఏమంటున్నంటే, దేవుని ఎరగమన్నట్టుగా ఉన్నారు. వారి క్రియలను బట్టి చూస్తే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, మోసగాళ్ళు, అబద్ధికులు. 2-3 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మాట రాసింది చూడండి. 3-4 వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంగులు. 3-4 వచనం. అనురాహితులు,
3 అధ్యాయము 4వ వచనం చదవండి. చదవండి. ద్రోహులు మూర్ఖులు. క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. వీళ్ళు దేవుని ప్రేమించే వాళ్ళు కాదు, తన్ను ప్రేమించుకునే వాళ్ళు, తన శరీరాన్ని ప్రేమించుకునే వాళ్ళు, తన సొంత పనులను ప్రేమించుకునే వాళ్ళు, తన సొంత కార్యాలను చూసుకునే వాళ్ళు, యేసయ్య కార్యాలను చూసేవాళ్ళు కాదు వీళ్ళు. పైకి భక్తి గల వారి వలె అంటే పైకి భక్తి గల వారి వలె కనిపించి దాని శక్తిని ఆశ్రయించేవారై ఉందురు. భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఎరగని వారై ఉన్నారు. వీళ్ళు క్రైస్తవులేనా? అన్యులు అంటే దేవుని ఎరగని వారు. మరి ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారు? దేవుని ఎరగమన్నట్టుగానే ఉన్నారు. వారి క్రియలను బట్టి చూస్తే వాళ్ళకు పైకి భక్తి, పై భక్తి నీకు అవసరమేమో కానీ దేవునికి అవసరం లేదు. నీ పై భక్తి ప్రజలకు అవసరమేమో కానీ దేవునికి అవసరం లేదు. దేవుడు పై భక్తి చూస్తాడా, హృదయం చూస్తాడా? చెప్పండి. నీలో ఉన్న భక్తిని చూస్తాడా, పై వేషాన్ని చూస్తాడా? వేషధారులారా, సున్నము కొట్టిన సమాధులారా, మీరు పైకి బాగానే కనపడుతున్నారు కానీ లోపల ఏమీ లేదు. అసహ్యులు. 2వ వచనం చూడండి. దాంట్లో ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు. క్రైస్తవులలోనే ఉంది ఇది. స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించు వాళ్ళు. పైకి భక్తి గల వారి వలె కనిపించి భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వాళ్ళు, ఎరగని వాళ్ళు. ఎంత విచారకరము! ఇది ఎవరి గురించి పౌలు చెప్తున్నాడంటే క్రైస్తవుల గురించి. ఈనాటి క్రైస్తవులు దేవుని ఎరగమన్నట్టే ఉన్నారు. ఎరగని తరం పుట్టింది. మరి పేరుకు క్రైస్తవులు వీళ్ళు కానీ ఏడ భక్తి ఏడుంది చెప్పండి. దానియేలు అంటాడు, తమ దేవుని ఎరిగిన వారు బలమైన కార్యాలు చేస్తారట. మీరేం చదవద్దు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం ఉంది. తమ దేవుని ఎరిగిన వాళ్ళు శూర కార్యాలు చేస్తారట, అద్భుత కార్యాలు చేస్తారు. పౌలు అంటాడు, నన్ను పిలిచిన వాని నేను చెప్పండి ఎరుగుదును, నన్ను పిలిచిన వాని నేను ఎరుగుదును. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. భక్తులు దేవుని ఎరిగి ఉన్నారు, అర్థం చేసుకున్నారు, దేవుని కొరకు బ్రతికారు, దేవుని కొరకు జీవించారు, దేవునికి ఇష్టలుగా బ్రతికారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. ఈరోజు నీ ఇష్టం నెరవేర్చుకుంటే నెరవేర్చుకో, రేపు నరకమే శరణం. ధనవంతునితో దేవుడు అంటాడు, ధనవంతుడా, నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికితివి, జీవిస్తివి కనుక నీకు నరకమే శరణం. నీ ఇష్టం అంటే ఇష్టమైతే అది పాపం. అది నీ ఇష్టం పాపం. నీ ఇష్టం కాదు, దైవ చిత్తం, దేవుని ఇష్టం, దైవ సేవకుల సలహా, బైబిల్ వాక్య ప్రకారం మనం బ్రతకాలి. విచ్చలవిడిగా ఇక్కడ ఉన్నంతసేపు మంచుకుంటాం, మళ్ళీ బయటకు వెళ్తే కథం. కోడి బూడిది దులిపేసినట్టే. కోడి బూడిదల వరకు ఏం చేస్తుంది? అది బయటకు వెళ్తే దులిపేస్తుంది కదా. అలాగ అయిపోయారు క్రైస్తవులు. వద్దు, ఆ తత్వం వద్దు, ఆ జీవితం వద్దు మనకు. బ్రతుకుతే ప్రభు కొరకు బ్రతుకుదాం, చనిపోతే ఆయన కొరకు చనిపోదాం. సత్యమే జయతి, సత్యమే పలుకుదాం, నిజమే పలుకుదాం. వద్దు పాప జీవితం వద్దు, అన్యుల ఆచారాలు మనకొద్దు, అన్యుల పద్ధతి మనకొద్దు, తినుడు తాగుడు డ్యాన్సులు చేయడు వద్దు మనకి. మనం పవిత్రమైన జనం, దేవుని చొత్తైన ప్రజలం, దేవుని పిల్లలం. మనం భయముతో భక్తితో పవిత్రంగా బ్రతకాలి. తిండి విషయంలో కానీ మనం జాగ్రత్తగా ఉండాలి, తాగుడు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దుష్ట సంగత్యం మంచి నడవని చెడుపును కాబట్టి సంగత్యం కూడా మంచోళ్ళతో చేయాలి. దొంగలతో స్నేహం చేయొద్దని బైబిల్ కీర్తన గ్రంథం 51:17 ఉంది. నువ్వు దొంగను చూసి వానితో ఏకీభవించదవా అని రాయబడింది.
దొంగలతో, వ్యభిచారులతో, లోకానుసారులతో, అవిశ్వాసతో జోడుగా ఉండొద్దని పౌలు చెప్తున్నాడు. ఒక అవిశ్వాసతో, ఒక బీడి తాగేటంతో, ఒక కళ్ళు తాగేటంతో, స్మోకింగ్ డ్రింక్ చేసేటంతో కూడా సోబత చేయొద్దు. కానీ నీకు వానితో సోబత ఎక్కువైందా? క్రైస్తవుడవేనా నువ్వు? రోషం ఉందా? నీకేమన్నా పౌరుషం ఉందా? బిడ్డలారా, దేవుని బిడ్డలారా, గమనించి సత్యాన్ని తెలుసుకొని మనం మారు మనసు పొంది ప్రభు సన్నిధిలో బల్లలో పాలు పొందితే అది మనకు దీవెనకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యుల్లాగా ఉండొద్దు. అన్యుడిగా నువ్వు ఉంటే బల్లలో పాలు పంపులు నీకు లేవు. రెండవది, జీతగాడు. ఎవడు తినొద్దు? ఇది అన్యుడు తినొద్దు, జీతగాడు కూడా తినొద్దు. జీతగాడు అంటే చెప్పండి, దాసుడు. ఇప్పుడు ఇంట్లో కొడుకుతో సమానం ఉంటాడు ఆ జీతగాడు. కుమారుడు కుమారుడే, కొడుకు కొడుకే, పుత్రుడు పుత్రుడే, జీతగాడు జీతగాడే. ఈరోజు చాలామంది క్రైస్తవులు తండ్రికి కుమారులుగా లేరు, తండ్రికి కుమార్తెలుగా లేరు, జీతగాళ్ళగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు. యేసుప్రభు చెప్పాడు, జీతగాడు జీతగాడే, దాసుడు దాసుడే, కుమారుడు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34 చూడండి. 34, 35 వచనాల్లో యేసుప్రభు చెప్పిన మాట చూడండి, చదవండి. ఎవరు? అందుకు యేసు పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని, ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడు, దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయును. కుమారుడైతే ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. ఆమేన్, హల్లెలూయా. కుమారుడు స్వతంత్రుడు, దాసుడు స్వతంత్రుడు కాదు. దాసుడు ఇంటిలో ఎల్లప్పుడూ ఉండడు, కుమారుడే ఇంటిలో ఎల్లప్పుడూ స్వతంత్రుడుగా తండ్రి ఆస్తులకు వారసుడుగా ఉంటాడు కుమారుడు. ఈరోజు మనందరము దేవుని బిడ్డలము, దేవుని పిల్లలముగా మారి స్వతంత్రులుగా దేవుని రాజ్యానికి హక్కుదారులుగా మారాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు దాసుడుగా ఉండి బీడికి దాసుడవు, కళ్ళుకు దాసుడవు, సారాయికి దాసుడవు, ఇంకా చెప్పండి అనేక దాసులు, పాపానికి దాసుడవు, లోకానికి దాసుడవు, సాతానికి దాసుడవు. కొంతమంది భార్యకు దాసులు అయిపోయారు, సాతానుకు దాసులు అయిపోయారు. సాతాను చెప్పినట్టే వింటున్నారు, సాతాను చెప్పినట్టే నడుస్తున్నారు, సాతాను చిత్తమే నెరవేరుస్తున్నారు, సాతాను యొక్క ఉద్దేశమే నెరవేరుస్తున్నారు. సాతాను చెప్పినట్టే జీవితం అంతా, సాతాను చెప్పినట్టే, సాతాను యొక్క ఆధ్వర్యంలోనే ఉన్నారు. దైవ చిత్తం చేసేవాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని మాట వినేవాళ్ళు దేవుని బిడ్డలు, దేవుడు చెప్పినట్టు చేసేవాళ్ళు దేవుని బిడ్డలు. సాతాను చెప్పినట్టు చేసేవాళ్ళు సాతానుకు దాసులు, పాపానికి దాసులు. వాళ్ళకు పరలోకంలో ప్రభు బల్లలో ఎలాంటి పాలు పంపులు లేవు, జీతగాడు కూడా తినకూడదు. అమ్మా, సహోదరి, సహోదరుడా, నువ్వే పాపం చేసినా నువ్వు ఆ పాపానికి దాసుడు. ఏ పాపం చేయకుండా నువ్వు స్వతంత్రుడుగా తండ్రి ఇంటిలో ఎల్లప్పుడూ నివసించుటకు, ఆ పరలోకంలో నిత్యరాజ్యంలో యుగయుగాలు తరతరాలు జీవించాలంటే నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడవుగా, దేవుని కుమార్తెగా, స్వతంత్రుడవుగా మారాలి. ఏ చిన్న పాపము నీ జీవితంలో ఉన్నా ఫెయిల్, నువ్వు ఆ పాపానికి దాసుడు అయిపోయావు. బైబిల్ అలాగే రాయబడింది, జీతగాడు జీతగాడే. యోహాను సువార్త 10:12 ఉంది, జీతగాడు జీతగాడే. చదవద్దు, యేసుప్రభు అన్నాడు, జీతగాడు జీతగాడే, కుమారుడు కుమారుడే. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? స్వతంత్రులుగా, జీతగాలు కాకుండా కుమారులుగా ఉన్నామా? అందుకని బైబిల్లో ఇలా రాయబడింది చూడండి. మరి ఎవరయ్యా తినాలి? ఎవరు తినాలంట? కొనబడిన వారు.
అన్యుడు తినొద్దు, జీతగాడు కూడా తినకూడదు. ఈ ప్రతిష్ఠితమైన దాన్ని అన్యుడు తినొద్దు, జీతగాడుగా ఉన్నవాడు కూడా తినొద్దు. మరి ఎవరు తినాలి అంటే చెప్పండి, కొనబడినవాడు. ఎండిచ్చి, బంగారం ఇచ్చి, వేల ఇచ్చి కొనబడినవాడు తినవచ్చును అన్నాడన్నమాట. నిజంగా మనం ఇప్పుడు కొనబడిన బిడ్డలముగా మారాలి. యేసయ్య అన్నాడు కదా, అపొస్తలుల కార్యాలు 20:28 అన్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు రక్తమిచ్చి కొన్నాడు. ప్రకటన గ్రంథము 5:9 రాయబడింది, ఆయన తన రక్తమిచ్చి ప్రతి వంశములో నుండి ప్రజలను కొన్నాడంట. ఏమిచ్చి కొన్నాడు? ప్రకటన 5:9 చదవండి ఎవరైనా. 5:9. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా రక్తమిచ్చి ప్రతి వంశంలో వారిని కొన్నాడు. ఆయా భాషలు మాట్లాడు వారిలో కొంతమందిని కొన్నాడు. ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, ఆగండి, దేవుని కొరకు మనుషులను కొన్నాడు రక్తమిచ్చి. నువ్వు కొనబడిన వాడవేనా? నిన్ను కొన్నాడా యేసయ్య? స్వతంత్రుడు అయ్యావా? చెప్పరేంటి? మరి కొన్నవాడవైతే, కొనబడిన దానవైతే, కొనబడిన వాడవైతే నిన్ను కొన్నోని మాట వింటున్నావా? యజమానుని చిత్తం నెరవేరుస్తున్నావా? ఒక గేదె, ఒక ఎద్దును తీసుకొస్తే యజమానుడు చెప్పినట్టుగా ఎద్దు వింటుంది కదా. ఎద్దు చెప్పినట్టు యజమానుడు వినడు, యజమానుడు చెప్పినట్టే ఎద్దు వినాలి. ఒక గాడిదను తీసుకొస్తే ఆ గాడిద యజమానుని దగ్గర పని చేయాలి. ఏమంటావు? చెప్పరేంటి? ఒక ఎద్దును తీసుకొస్తే ఎద్దు యజమానుని దగ్గర పని చేసి పెట్టాలి. గాడిదను తీసుకొస్తే గాడిద యజమానుని దగ్గర పని చేయాలి. మరి నువ్వు ఏడ పని చేస్తున్నావు? ఎవరి పని చేస్తున్నావు? నిన్ను ఎవరు కొన్నారు? నువ్వు చేసే పని ఎవరికి? నీ పని అంతా, నీ క్రియలన్నీ, నీ పద్ధతి అంతా సాతానికి సంబంధించినవి అయితే దేవుని బిడ్డలారా, దీంట్లో పాలు పొందొద్దు. మనం కొనబడిన బిడ్డలముగా ఉండాలి. యేసయ్య సిలువలో కార్చిన రక్తం చేత ప్రతి ఒక్క బిడ్డను కొనుక్కున్నాడని రాసింది. కొనబడిన వారమై, యేసయ్య రక్తంలో కడగబడిన వారమై, పవిత్రులమై మనం ప్రభు బలలో పాలు పొందాలి. దేవునికి స్తోత్రం. 4వ మాట ఎవరంట? ఇంటిలో పుట్టినవారు మాత్రమే తినాలి. కొనబడిన వారు తినాలి, ఇంటిలో పుట్టినవారు మాత్రమే తినాలి. ఎవరి ఇంటిలో పుట్టిన వాళ్ళు? యోహాను సువార్త 1:12 సెలవిస్తుంది, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది యేసయ్యను నమ్ముకుంటావో, యేసయ్యను నమ్మి బాప్తిసం ఎప్పుడైతే పొందుతావో, యేసయ్యను ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, ఆయన కుమార్తెగా, ఆయన కుమారునిగా ఆ సమయంలోనే తీర్చబడుతున్నావు. హల్లెలూయా. నువ్వు ఆ సమయంలోనే దేవునికి కుమారుడవుగా, కుమార్తెవుగా ఆయన నిన్ను అంగీకరిస్తున్నాడు. మనం దేవుని పిల్లలముగా, పుట్టిన వారముగా, యోహాను సువార్త 3:5 చూడండి, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలి. ఎలా జన్మించాలి? కొత్తగా జన్మించాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో అదే అన్నమాట. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఇంటిలో పుట్టిన వారముగా, దేవుని ఇంటి వారముగా, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన అనుభవములో మనం పెరగాలి. నూతన జన్మ నీకుందా? పునర్జన్మ పొందినవా? మారినవా? అసలుకి నువ్వు మారలేదా?
నా గుణం ఏంది, నా ప్రవర్తన ఏందని మీకు తెలుసు. మీరేయాలి ఓటు. నేను అక్కడ వెళ్ళి వేయించుకుంటే ఏం లాభం? ఉన్న దగ్గరనే మారు మనసు పొందాలి, ఉన్న దగ్గరనే భక్తి కలిగి ఉండాలి, ఉన్న దగ్గరనే భయము భక్తి కలిగి ఉండాలి. మనం దేవుని బిడ్డలముగా మారు మనసు మనలో ఉండాలి. మనం పుట్టాలి నీటి మూలముగా, ఆత్మ మూలముగా, నూతన జన్మ, కొత్త జన్మ. జక్కయ్య యేసుప్రభుని నమ్ముకున్నాక జక్కయ్య జీవితం ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది కదా. జక్కయ్య పశ్చాత్తాపడ్డాడు కదా, పాపాలు ఒప్పుకున్నాడు కదా. మరి నువ్వు మారినవా? పాత పద్ధతులు ఇంకా నువ్వు విడిచిపెట్టకపోతే. సమరయ స్త్రీ మారిందా, మారలేదా? కుండ ఇడిచిపెట్టిందా, ఇడిచిపెట్టలేదా? చెప్పరేంటి? ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకుందో ఆ పాత కుండను పడేసి యేసయ్య కొరకు బ్రతికింది, యేసయ్య సేవ చేసింది, ఊరుని మార్చింది. ఈరోజు నువ్వు మారవు, వేరే వాళ్ళని మారనియవు. మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది. మీ అతిక్రమాలను బట్టి, మీ అన్యాయాలను బట్టి, మీ మోస జీవితాలను బట్టే కదా ఈరోజు దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది. మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, బల్లలో పాలు పొందు, పరలోకం సంపాదించుకో. నీ ఇష్టానుసారంగా, నీ ఆలోచన ప్రకారంగా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు నడిస్తే మోసపోతావు, రేపు మోసపోతావు. సహోదరి సహోదరుడా, మారు మనసు పొందిన అనుభవంలోనికి రావాలి. కొత్త జన్మ, కొత్త జన్మ, నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. నూతన సృష్టి పొందాలి. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. మరి నీవు పాత జీవితమే ఉంటే నూతన యెరూషలేముకి పోతావా? చెప్పరేంటి? నువ్వు కూడా నూతనంగా మారాలి కదా. యేసయ్య వచ్చేటప్పుడు నువ్వు ఎత్తబడాలి కదా, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి కదా. కుమారులు ఎవరు తెలుసునా? రోమపత్రిక 8:14 చెప్తుంది, ఎందరూ దేవుని ఆత్మచేత నింపబడి నడిపింపబడతారో వాళ్ళే దేవుని పిల్లలు. దేని చేత నింపబడాలి? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. చాలు చాలు. దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నడిపింపబడిన బిడ్డలే ఆయన కుమారులు. ఎవరు తినాలి బల్లా? ప్రభుభోజనం ఎవరు తినాలి? కుమారులు తినాలి. ఇంట్లో పుట్టిన వాళ్ళు తినాలి, కొనబడిన వాళ్ళు తినాలి. కానీ ఎవరు తినొద్దు చెప్పండి? అన్యుడుగా ఉన్నవాడు తినొద్దు, జీతగాడుగా ఉన్నవాడు తినొద్దు. చివరి మాట చెప్పి ముగిస్తా. ఎలా తినాలి, ఎవరు తినాలని చెప్పినా కదా. ఎలా తినాలి? నిర్గమకాండంలో రాయబడిందిగా, చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనంలో మోషే భక్తుడు చెప్పాడు, మీరు దానిని తినవలసిన విధం ఏమనగా. ఎవరు తినాలన్న సంగతి మనం చెప్పినాము. ఇప్పుడు తినవలసిన విధం ఏమనగా, మీ నడుము కట్టుకొని, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని, మీ కర్రలను చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. హల్లెలూయా. ఎట్లా తినాలి చెప్పండి? ఎట్లా పడితే అట్లా తింటే బాగుంటుందా? తినడానికి కూడా ఒక పద్ధతి ఉంది కదా. బైబిల్లో దేవుడు మనకు చెప్పాడు కదా ఎలా తినాలి. ఇంట్లో రొట్టెలు తిన్నట్ట, ఇంట్లో చికెన్ బిర్యానీ తిన్నట్టు కాదు కదా. అమ్మా, ఇది ఎలా తినాలంట? నడుము కట్టుకొని, చెప్పులు తొడుకొని, కర్ర చేతిలో పట్టుకొని, త్వరపడుచు సమయం లేదు కాబట్టి మనం ప్రభు కొరకు సిద్ధపడాలి. బుద్ధి కలిగిన కన్యకల వలె మనం సిద్ధపడి త్వరపడి తినాలి. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక ఈ మోషే చెప్పిన సందర్భం అక్కడ ఉంది అన్నమాట. ఎఫెసీ పత్రిక ఎఫెసీ 6:14
ఏమంటావు?